హలో నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లో చేసిన రెసిపీ ఏంటో చూపిస్తాను. ముందుగా గిన్నె పెట్టి ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు ఒక పావు టీ స్పూన్ వరకు ఒక చిటికెడు మెంతులు వేసుకోవాలి తాలింపుకి. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నవి ఒక హాఫ్ ఇందులో వేసుకోవాలి, హాఫ్ గడ్డ అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచింది ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి రెండు వేసుకున్న తర్వాత కొంచెం వీటిని బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి ఇందులో. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 మునక్కాయలండి ఇలా పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మునక్కాయలు కూడా 1 నిమిషం పాటు ఇందులో వేగనివ్వాలి. ఇంకా దీనికోసం అయితే నేను 3 గుడ్లు ఉడకబెట్టాను, పొట్టు తీసి పెట్టుకున్నాను. ఆ గుడ్లు కూడా ఇందులో వేసి మరొక నిమిషం పాటు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా వీటి కోసం అయితే 4 మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అట్లనే కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి కొద్దిగా ఒక పావు చిప్పలో సగం అంతా అది కూడా సన్నగా కట్ చేసి మిక్సీలో వేసి పెట్టాను అనమాట. ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. టమాటాలు అనేది గుజ్జుగా అవుతాయి. ఇంక ఇప్పుడైతే కొబ్బరి పలుకులు అయితే మిక్సీలో వేసుకున్నాం కదా, సన్నగా పొడి పట్టి పెట్టేసుకుందాం గుజ్జులాగా. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మరోసారి కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ నిండా కారం వేసాను. ఇది ఘాటుగానే ఉంది కారము కాబట్టి 1 టీ స్పూన్ నిండా సరిపోతుంది. ఇది వేసిన తర్వాత మరోసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి గుజ్జు ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా దీనికోసం అయితే కొంచెం జీరా పౌడరు, ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇందులో. అది వేసుకుంటే మంచి సువాసన, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకున్నాను నేనైతే. వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కర్రీని అనేది. అప్పుడు మనకి కావలసినంత వాటర్ ఇందులో వేసుకొని, మరీ పలసగా అయితే అస్సలు బాగుండదు, కానీ మామూలుగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటరు మిక్సీ జార్లోనే వేసాను. అందులో కొద్దిగా మసాలా ఉండిపోతుంది కదా, అందులోనే వేసి కలిపేసి ఇందులో పోసిన తర్వాత ఒక 4-5 నిమిషాల పాటు ఉడకనిస్తే ఇంకా అంతే, గుడ్డు మునక్కాయ మసాలా రెడీ అయిపోతుంది. ఇలా చేసుకున్నదైతే మామూలుగా చపాతీకి కానివ్వండి, మసాలా రైస్కి, వైట్ రైస్కి ఎందులోకైనా చాలా టేస్ట్గా ఉంది. ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. ఇంకా మేము చింతపండు ఎక్కువ వాడాం కాబట్టి టమాటాలతోనే సరిపెట్టాను. కాకపోతే కర్రీ మాత్రం చాలా టేస్ట్గానే ఉంటుంది. చూశారు కదా, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.